హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా ఏపీ స్టేట్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్ కోసం ఇంగ్లీష్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 19లో ఇచ్చినటువంటి ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ లేదా ప్రిపోజిషన్స్ కోసం మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ లేదా ప్రిపోజిషన్స్ మీద ఈ క్వశ్చన్ నెంబర్ 19లో మనకు 2 బిట్లు ఇవ్వడం జరుగుతుంది. ఒక బిట్టుకు 1 మార్కు, అంటే మొత్తం 2 మార్కులు అన్నమాట. సో ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాసే ప్రతి స్టూడెంట్ కూడా తప్పనిసరిగా 2 మార్కులు ఈజీగా గెయిన్ చేయగలరు. కాబట్టి ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 19లో మనకి ఇచ్చిన 2 బిట్లలో మనకి 2 రకాల ప్రపోజిషన్స్ అడుగుతాడు. అంటే ఒకటంటే కాంపౌండ్ ప్రపోజిషనల్ ఫ్రేజెస్ మీద, అలాగే ఫిక్స్డ్ ప్రపోజిషన్స్ ఉంటాయి. అంటే వెర్బ్ తర్వాత, అలాగే కొన్ని యాడ్జెక్టివ్స్ తర్వాత, కొన్ని వెర్బల్ తర్వాత అవే ప్రపోజిషన్స్ ఫిక్స్డ్ అనమాట, వాటిని రాయాలి. అటువంటి వాటి మీద మనకి ఒక బిట్టు, కాంపౌండ్ ప్రపోజిషనల్ ఫ్రేజెస్ మీద ఒక బిట్ రావడం అనేది జరుగుతుంది. అదే 10th క్లాస్ అకాడమిక్ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 61, అలాగే 115, 119లో ఈ రెండింటి మీద కూడా మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా టెక్స్ట్ బుక్లో ఉన్నవన్నీ ప్రిపేర్ అయితే మీరు ఈజీగా 2 మార్కులు గెయిన్ చేయగలరు. అయితే ఇప్పుడు వాటిని ఎలా ఆన్సర్ చేయాలనేది మీకు డిస్కస్ చేయబోతున్నాను. ఓకేనా? సో ముందుగా కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ గురించి డిస్కస్ చేద్దాం. కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ అంటే ఇంకేం లేదు, ఒక ప్రిపోజిషన్కి అదనంగా ఇంకొక వర్డ్ చేరినట్లయితే, ఓకేనా, అదనంగా ఒక వర్డ్ చేరినట్లయితే దాన్ని కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ అని అంటాం. సో టెక్స్ట్ బుక్లో ఇచ్చిన వాడు చూసుకున్నట్లయితే ఫస్ట్ది అలాంగ్ విత్. ముందు వీటి గురించి, ఈ కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ గురించి మీరు మీనింగ్స్ తెలుసుకున్నట్లయితే మీరు ఎగ్జామ్లో ఆడు ఇచ్చిన సెంటెన్స్కి ఏ కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ రాయాలో ఈజీగా మీరు రాయగలరు, ఆన్సర్ రాయగలరు అన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ ఏంటి అలాంగ్ విత్. అలాంగ్ విత్ అంటే ఒకరితో కలిసి లేదా ఒక దానితో పాటు, అంటే ఒక వ్యక్తితో కలిసి కానీ లేదా సంథింగ్ దేనితోనైనా ఒక దానితో పాటు లేదా ఒకరితో కలిసి అనే మీనింగ్లో అలాంగ్ విత్ అని వస్తుంది. అలాగే ఆన్ అకౌంట్ ఆఫ్ అంటే ఇది ఆ కారణం చేత, అదే ఆ కారణం వలన అని మీనింగ్లో ఆన్ అకౌంట్ ఆఫ్ వస్తుంది. అలాగే డ్యూ టు, ఇది కూడా సేమ్, ఆన్ అకౌంట్ ఆఫ్ అన్నా డ్యూ టు అన్నా బికాజ్ ఆఫ్ అన్నా ఒకటే మీనింగ్. ఆ కారణం చేత, ఆ కారణం వలన, ఆ కారణం చేత ఆ కారణం వలన మీనింగ్ వస్తాయి. ఆన్ అకౌంట్ ఆఫ్, డ్యూ టు, బికాజ్ ఆఫ్, ఈ 3 ఒకటే మీనింగు. ఓకేనా? నెక్స్ట్ అండి బై మీన్స్ ఆఫ్. బై మీన్స్ ఆఫ్ అంటే ఒక దాని ద్వారా లేదా ఒక దాని సహాయంతో, ఒకరి ద్వారా, బై మీన్స్ ఆఫ్. ఎక్కువగా ఒక దాని ద్వారా, ఒక దాని సహాయంతో అనే మీనింగ్లో బై మీన్స్ ఆఫ్ అనేది ఉపయోగిస్తాం. ఓకేనా? నెక్స్ట్ అండి అపార్ట్ ఫ్రమ్. అపార్ట్ ఫ్రమ్ అంటే విడిగా, సెపరేట్ అనమాట, విడిగా అని అర్థం. లేదా అది కాకుండా, లేదా ఒకరే కాకుండా, ఒక వ్యక్తే కాకుండా, అదే కాకుండా, విడిగా అనే మీనింగ్లో అపార్ట్ ఫ్రమ్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? ఇవన్నీ కూడా ఏంటంటే ప్రిపోజిషన్స్తో పాటు ఎక్స్ట్రాగా ఒక వర్డ్ యాడ్ అవుతాయి. అందుకే వీటిని కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ అని అంటాం. ఏ హెడ్ ఆఫ్. ఏ హెడ్ ఆఫ్ అంటే ఇక్కడ ఒకరికంటే ముందుగా, ఒకరికంటే ముందుగా ఏదైనా ఒక పని నువ్వు మీ ఫ్రెండ్ కన్నా ముందు చేసావు అనుకో, అప్పుడు ఏ హెడ్ ఆఫ్ అని అంటాం. ఒకరికంటే ముందుగా ఒక పని చేస్తే దాన్ని ఏమంటామంటే ఏ హెడ్ ఆఫ్ అని అన్న సందర్భంలో ఉపయోగిస్తాం. ఓకేనా? ఒకరికంటే ముందుగా అని అర్థం. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ముందు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ముందు, ఒక వస్తువు మన ముందు ఉంది అంటే దాన్ని ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటాం. అలా కాకుండా ఒక పని మనకంటే ముందుగా ఎవరైనా చేస్తే దాన్ని ఏమంటాం? ఏ హెడ్ ఆఫ్. ఒకరికంటే ముందుగా అని మీనింగ్ ఇది. ఏ హెడ్ ఆఫ్ అంటే ముందుగా, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ముందు అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ ఇన్ ప్లేస్ ఆఫ్. ఇన్ ప్లేస్ ఆఫ్ అంటే బదులుగా, ఒకరి ప్లేస్లో బదులుగా ఇంకొకరు, ఒకరి స్థానంలో ఇంకొకరు అని బదులుగా ఆ సందర్భంలో ఇన్ ప్లేస్ ఆఫ్ను వాడతాం. తర్వాత ఇన్స్పైట్ ఆఫ్. ఇన్స్పైట్ ఆఫ్ అంటే అయినప్పటికీ. ఓకేనా? అయినప్పటికీ అని అర్థం. బాగా కష్టపడకపోయినప్పటికీ పాస్ అయ్యాడు అంట కదా. ఓకేనా? అతను బాగా పూర్ అయినప్పటికీ కారు కొన్నాడు అని, ఆ విధంగా అయినప్పటికీ అని మీనింగ్లో ఇన్స్పైట్ ఆఫ్ అని ఉపయోగిస్తాం. ఇన్ కేస్ ఆఫ్. ఇన్ కేస్ ఆఫ్ అంటే ఒకవేళ ఏదైనా జరిగితే, అంటే ఆ విషయంలో సపోజ్ ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, అప్పుడు ఏం చేయాలి మనము? ఇమీడియట్గా ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి మనం కాల్ చేసి పిలవాలి. సో పలానా సంఘటన జరిగితే, ఒకవేళ ఏదైనా జరిగితే ఆ విషయంలో, ఆ సంఘటనలో అనే సందర్భంలో ఇన్ కేస్ ఆఫ్ అని వాడుతాం. నెక్స్ట్ బై వే ఆఫ్. బై వే ఆఫ్ అంటే ఆ మార్గం ద్వారా అని అర్థం. ఆ మార్గం ద్వారా, నేను బై రోడ్ విజయవాడ మార్గం ద్వారా లేదా గుంటూరు మార్గం ద్వారా చేరుకున్నాను అంటాం, బై వే ఆఫ్ అని. నెక్స్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ అంటే ఒక దాని కోసము లేదా ఒక దాని కొరకు. ఫర్ ద సేక్ ఆఫ్ అంటే ఒక దాని కోసం లేదా ఒక దాని కొరకు అని అర్థం.
ఇన్ ఎడిషన్ టు అంటే దానితో పాటు అంటే అదనంగా అని మీనింగ్లో ఇన్ ఎడిషన్ టుని ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ అంటే ఇక్కడ ఇన్ అకార్డెన్స్ విత్ అంటే అనుగుణంగా, ఒక రూల్ ప్రకారము, ఒక నియమం ప్రకారము, ఒక రూల్కి అనుగుణంగా, దానికి సంబంధించి అనే మీనింగ్లో ఇన్ అకార్డెన్స్ విత్ని ఉపయోగిస్తాం. సో ఈ మీనింగ్స్ మీరు బాగా నేర్చుకున్నట్లయితే దీనికి సంబంధించిన బిట్స్ ఒక బిట్ ఇస్తారు మనకి, 2 బిట్లో ఒక బిట్ అనేది ఈ కాంపౌండ్ ప్రపోజనల్ ఫ్రేజెస్ మీద ఇస్తాడు కాబట్టి ఈజీగా ఆన్సర్ చేయగలరు. వాడి సెంటెన్స్ టెక్స్ట్ బుక్లో ఇచ్చినా బయటది ఇచ్చినా వీడి మీద ఇస్తారు కాబట్టి ఈ మీనింగ్స్ మీకు తెలియాలి. ఇవి నేర్చుకుంటే మీరు ఆన్సర్ అనేది చాలా ఈజీగా చేయగలరు. ఓకేనా? ఇప్పుడు వీడి బిట్స్ ఎలా వస్తే చూద్దాం. ఇవి అయిన తర్వాత లాస్ట్లో చివరి మనం కొన్ని యాడ్జెక్టివ్స్ తర్వాత, కొన్ని వెర్బ్స్ తర్వాత ఫిక్స్డ్గా కొన్ని ప్రపోజన్స్ వస్తాయి, అవి డిస్కస్ చేద్దాం. వాటి మీద ఒక బిట్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు కొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఎగ్జామ్లో ఏ విధంగా బిట్ అడుగుతాడో ఆ మోడల్లో మనం బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం ఈ కాంపౌండ్ ప్రపోజిషనల్ ఫ్రేజెస్ సంబంధించి. అయితే దీని ముందు నేను కాంపౌండ్ ప్రపోజిషనల్ ఫ్రేజెస్ చెప్పాను కదా, అందులో 2 మిస్ అయ్యాను, అవి నోట్ చేసుకోండి. బోర్డు మీద కూడా డిస్ప్లే అవుతాయి. అకార్డింగ్ టు అంటే ప్రకారం, ఒకదాని ప్రకారం. ఓకేనా? ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము, గైడ్లైన్స్ ప్రకారం అంటాం కదా, అకార్డింగ్ టు అని అర్థం ఆ సందర్భంలో. అలాగే ఇన్స్టెడ్ ఆఫ్, INSTEAD, ఇన్స్టెడ్ ఆఫ్ అంటే బదులుగా. మరి బదులుగా అనేది ఇంకో దగ్గర కూడా వచ్చింది. ఎక్కడ వచ్చింది చెప్పండి? బదులుగా అనేది మనకి ఇంకో దగ్గర కూడా సందర్భంలో వచ్చింది, ఆల్రెడీ చెప్పాను. ఇన్ ప్లేస్ ఆఫ్ అని. ఇన్ ప్లేస్ ఆఫ్ అంటే ఒకరికి బదులు, ఒక వ్యక్తికి బదులు ఇంకొక వ్యక్తి ఉన్నారు అని చెప్పేటప్పుడు ఇన్ ప్లేస్ ఆఫ్ అంటాం. ఏదంటే బదులుగా అని మీనింగ్ వస్తుంది. ఓకేనా? ఎగ్జాంపుల్స్లో మీకు అర్థమవుతుంది ఈజీగా. ఆ 2 నోట్ చేసుకోండి, అకార్డింగ్ టు అలాగే ఇన్స్టెడ్ ఆఫ్ అని. ఓకేనా? సో ఇప్పుడు మనకు ఫస్ట్ బిట్ చూద్దాం. మనకు ఎగ్జామ్లో ఎలా కొడుతుందంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ప్రపోజిషన్స్ ఆర్ ప్రపోజిషనల్ ఫ్రేజెస్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్లో ఇచ్చినటువంటి సూటబుల్ అనేటువంటి ఈ ప్రపోజిషనల్ ఫ్రేజెస్ని రాయమన్నమాట. ఓకేనా? సో మనకి గత 2023 జూను ఏప్రిల్లో ఇచ్చినటువంటి 2 బిట్స్ ముందు రాసిన అక్కడ బోర్డు మీద. సో జూన్లో ఇచ్చిన బిట్ అంటే శ్రీరామ్ కంటిన్యూడ్ హిజ్ బ్యాటింగ్ కేర్ఫుల్లీ డాష్ హిజ్ టీమ్ దో హీ వాజ్ హంగ్రీ. శ్రీరాము బ్యాటింగ్ కంటిన్యూ చేశాడు జాగ్రత్తగా, డాష్ హిజ్ టీమ్ దో హీ వాజ్ హంగ్రీ. అతను బాగా ఆకలిగా ఉంది, బాగా అలసిపోయాడు, బాగా ఆకలిగా ఉంది, అయినప్పటికీ అతను బ్యాటింగ్ కంటిన్యూ చేశాడు. అయితే దానికి సంబంధించి ఇక్కడ ఏ ప్రపోజనల్ ఫ్రేజ్ పెడితే మీనింగ్ సరిపోద్దో చూసుకోవాలి. అది తెలియాలంటే మనకి ఈ బ్రాకెట్లు ఇచ్చిన 3 యొక్క మీనింగ్ మనకు తెలియాలి. అందుకే మీకు ముందు చెప్పినటువంటి లిస్టులో ఉన్నటువంటి మీరు మీనింగ్స్ తెలుసుకున్నట్లయితే ఆన్సర్ ఈజీగా రాయగలరు. సో ఫర్ ద సేక్ ఆఫ్, ఇన్ ఎడిషన్ టు, ఇన్ ఫ్రంట్ ఆఫ్. ఫర్ ద సేక్ ఆఫ్ అంటే ఒకదాని కోసము అని అర్థం. ఓకేనా? ఒక దానికోసం అని మీనింగ్ వస్తుందో చెప్పాను, ఫర్ ద సేక్ ఆఫ్. ఇన్ ఎడిషన్ టు అంటే అదనంగా. ఓకేనా? ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ముందు. మరి ఇక్కడ ఏమొచ్చిందంటే ఇక్కడ శ్రీరామ్ కంటిన్యూడ్ హిస్ బ్యాటింగ్ కేర్ఫుల్లీ డాష్ హిస్ టీమ్ దో హీ వాజ్ హంగ్రీ అంటే అతను ఆకలితో ఉన్నప్పటికీ కూడా ఆ టీం కోసం బాగా బ్యాటింగ్ని కేర్ఫుల్గా కంటిన్యూ చేశాడు, టీం కోసం. అంటే ఒకదానికోసం అనే మీనింగ్ లేట్ వస్తుంది మనకి ఆన్సరు ఫర్ ద షేక్ ఆఫ్ అని వస్తుంది. ఎక్కడ మీనింగ్లో ఇన్ ఎడిషన్ టు అదనంగా రాలేదు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ముందని రాదు. ఓకేనా? మీనింగ్ బట్టి ఫర్ ద సేక్ ఆఫ్ అనే వస్తుంది అన్నమాట. ఓకేనా? అంటే టీం కోసం బ్యాటింగ్ కంటిన్యూ చేశాడని అర్థం. నెక్స్ట్ డాష్ హీజ్ పావర్టీ హీ బికేమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్. డాష్ హీజ్ పావర్టీ హీ బికేమ్ యాన్ ఐఏఎస్ ఆఫీసర్. ఇక్కడ చూడండి అకార్డింగ్ టు ఉన్నది, అక్కడ టూ రాయలేదు, అకార్డింగ్ టు, అలాగే ఇన్ కేస్ ఆఫ్, అలాగే ఇన్ స్పైట్ ఆఫ్ అని ఉంది. ఈ ఆన్సర్ ఏమవుద్దంటే అకార్డింగ్ టు అంటే ప్రకారము, అంటే ఇక్కడ పావర్టీ ప్రకారము అని అంటామా? అనలేము. ఇన్ కేస్ ఆఫ్. ఓకేనా? ఇన్ కేస్ ఆఫ్ అంటే ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ అంటే ఏదైనా ఒక సంఘటన జరిగితే అంటే ఆ విషయంలో సపోజు ఫైర్ అయ్యింది అనుకోండి, అంటే సపోజు ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ రింగ్ ద అలారం బెల్ అంటాం. అంటే ఒకవేళ ఫైర్ కానీ అక్కడ నిప్పుగా అంటినట్లయితే అంటనే అలారం బెల్ రింగ్ కొట్టమని అంటారు కదా. ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ రింగ్ ద అలారం బెల్. అలాగే ఒకవేళ మనం ట్రైన్లో వెళ్తున్నాం, ఒకవేళ ఎమర్జెన్సీ అనుకోండి, ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ యూ కెన్ పుల్ ద చైన్. అంటే ఎమర్జెన్సీ కానీ అయినట్లయితే అంటే ఏదైనా ఒక సంఘటన జరిగినట్లయితే ఆ విషయంలో అని మీనింగ్లో ఇన్ కేస్ ఆఫ్ నోడుతాం. ఇన్ స్పైట్ ఆఫ్ అంటే అయినప్పటికీ. ఇక్కడ చూడండి
ఇన్స్పైట్ ఆఫ్ హిజ్ పావర్టీ ఈ బికేమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. అంటే అతను పేదవాడు అయినప్పటికీ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. ఓకేనా? ఆ సందర్భంలో, అలాంటి సందర్భాల్లో మనకి ఇన్స్పైట్ ఆఫ్ అనేది రావడం జరుగుతుంది. సో ఆన్సర్ ఏమవుద్ది? ఇన్స్పైట్ ఆఫ్ అనేది ఆన్సర్ అవుద్ది. సో పబ్లిక్ ఎగ్జామ్లో ఈ డాష్లో మీరు దీన్ని ఫిల్ చేయాలన్నమాట. ఓకేనా? ఈ ఆన్సర్ని తీసుకొచ్చి మీరు ఈ డాష్లో ఫిల్ చేయాలి. ఓకేనా? సో ఇన్స్పైట్ ఆఫ్ హిజ్ పావర్టీ హీ బికేమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. ఐ ఫినిష్డ్ మై ప్రాజెక్ట్ వర్క్ సెవరల్ డేస్. నేను సెవరల్ డేస్గా నా ప్రాజెక్ట్ని పూర్తి చేశాను. డాష్ ద డెడ్ లైన్. అప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ ద డెడ్ లైన్ అంటమ్మా, ఏ హెడ్ ఆఫ్ ద డెడ్ లైన్ అంటమ్మా, ఇన్స్పైట్ ఆఫ్ ద డెడ్ లైన్ అంటమ్మా. ఇన్స్టెడ్ ఆఫ్ అంటే ఏంటి తెలుసుకోవాలి, ఏ హెడ్ ఆఫ్ అంటే తెలియాలి మీనింగు, ఇన్స్పైట్ ఆఫ్ అంటే తెలియాలి. సో నేను డెడ్ లైన్కి ఫినిష్ చేశాను, నా ప్రాజెక్ట్ వర్క్ని సెవరల్ డేస్గా ఫినిష్ చేశాను. సెవరల్ డేస్లో డాష్ ద డెడ్ లైన్. అప్పుడు ఏంటి? ఇన్స్టెడ్ ఆఫ్ అంటే బదులుగా అని అర్థం. సో బదులుగా, డెడ్ లైన్ బదులుగా అని మీనింగ్ రాదు కదా. ఏ హెడ్ ఆఫ్ అంటే ఒకరికంటే ముందు, ఒక డెడ్ లైన్ కంటే ముందు, ఒకదానికంటే ముందు, ఒకరికంటే ముందుగా అని అర్థం ఏ హెడ్ ఆఫ్. అలాగే ఇన్స్పైట్ ఆఫ్ అంటే ఇప్పుడే చెప్పాను అయినప్పటికీ. సో అయినప్పటికీ ఇక్కడ రాదు. సో డెడ్ లైన్ కంటే ముందే నేను నా ప్రాజెక్ట్ వర్క్ని పూర్తి చేశాను అని మీనింగ్. సో ఏ హెడ్ ఆఫ్ అంటే ఒకదానికి ముందు లేదా ఒకరికంటే ముందుగా, ఒకదానికంటే ముందుగా, ఒకరికంటే ముందుగా అనే మీనింగ్లో ఏ హెడ్ ఆఫ్ వస్తుంది. సో ఐ ఫినిష్ మై ప్రాజెక్ట్ వర్క్ సెవరల్ డేస్ ఏ హెడ్ ఆఫ్ ద డెడ్ లైన్. నెక్స్ట్ అండి, శ్రావణి గోస్ టు స్కూల్ డాష్ యమున డైలీ. శ్రావణి స్కూల్కి వెళ్తుంది, యమునతో డైలీగా వెళ్తుంది. సో ఇక్కడ ఏది ఉపయోగిస్తాం? అకార్డింగ్ టు అంటే ఇప్పుడు చెప్పాను ప్రకారం రాదు. నెక్స్ట్ ఇన్స్పైట్ ఆఫ్ అంటే అయినప్పటికీ. శ్రావణి స్కూల్కి వెళ్తుంది, అయినప్పటికీ యమున డైలీ అంటామా? అనం. సో శ్రావణి గోస్ టు స్కూల్ అలాంగ్ విత్ యమున. అలాంగ్ విత్ యమున అంటే అలాంగ్ విత్ అంటే చెప్పను ఒకరితో పాటు, ఒకదానితో పాటు కలిసి వెళ్ళడం. ఓకేనా? ఆ విధంగా అలాంగ్ విత్ అనేది మనకి ఇక్కడ ఆన్సర్. ఓకేనా? శ్రావణి గోస్ టు స్కూల్ అలాంగ్ విత్ యమున డైలీ. సో మనకి ఫస్ట్ 2 బిట్లు గత సంవత్సరం ఏప్రిల్, జూన్లో ఇచ్చినవి, మిగతా 2 కూడా టెక్స్ట్ బుక్లు ఇచ్చిన ఎగ్జాంపుల్స్. ఓకేనా? నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్, షీ వాజ్ అనేబుల్ టు అటెండ్ ద పార్టీ డాష్ హర్ మ్యారేజ్ ఎంగేజ్మెంట్. ఆమె పార్టీకి అటెండ్ అవ్వలేకపోయింది. డాష్ హర్ మ్యారేజ్ ఎంగేజ్మెంట్. ఇన్స్పైట్ ఆఫ్ హర్ మ్యారేజ్ ఎంగేజ్మెంట్. ఇన్స్పైట్ ఆఫ్ అంటే అయినప్పటికీ. అయినప్పటికీ అంటే ఒక పాజిటివ్కి నెగిటివ్కి పాజిటివ్ వస్తామంట. అంటే అతను పేదవాడైనప్పటికీ కారు కొన్నాడు, పేదవాడైనప్పటికీ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. సో ఒక పాజిటివ్, ఒక నెగిటివ్ వచ్చినప్పుడు ఇన్స్పైట్ ఆఫ్ వాడతాం. ఇక్కడ ఇన్ ఎడిషన్ టు అంటే అదనంగా, అదే కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా అర్థం. ఇక్కడ ఆ మీనింగ్ లేదు. డ్యూ టు అంటే చెప్పాను ఆ కారణం చేత, ఆ కారణం వలన. డ్యూ టు, బికాజ్ ఆఫ్, ఆన్ అకౌంట్ ఆఫ్, 3 ఒకటే మీనింగ్. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది మనకి? షీ వాజ్ అనేబుల్ టు అటెండ్ ద పార్టీ డాష్ హెర్ మ్యారేజ్ ఎంగేజ్మెంట్. అంటే డ్యూ టు హెర్ మ్యారేజ్ ఎంగేజ్మెంట్. ఆమె యొక్క మ్యారేజ్ ఎంగేజ్మెంట్ ఉండడం వల్ల పార్టీకి అటెండ్ అవ్వలేకపోయిందని. ఓకేనా? కాబట్టి డ్యూ టు అనేది మనకి ఇక్కడ ఆన్సర్. యూ షుడ్ కంప్లీట్ యువర్ బిఎడ్ డాష్ యువర్ బిఎస్సి టు గెట్ ఎ టీచర్ జాబ్. నువ్వు తప్పనిసరిగా బిఎడ్ పూర్తి చేయాలి. డాష్ యువర్ బిఎస్సి అంటే యాక్చువల్గా బిఎస్సి అంటే డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాతే బిఎడ్ చేయాలి. కాబట్టి డాష్ యువర్ బిఎస్సి టు గెట్ ఏ టీచర్ జాబ్. టీచర్ జాబ్ కొట్టడం కోసం నువ్వు బిఎడ్ పూర్తి చేయాలి. డాష్ యువర్ బిఎస్సి అని అడగడ. అంటే ఇన్ ఎడిషన్ టు యువర్ బిఎస్సి. డిగ్రీ పూర్తి చేశాడు. అంతేకాకుండా ఇంకా అదనంగా ఇంకేం చేయమన్నాడు? బిఎడ్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది చెప్పాడు? టీచర్ జాబ్. సో బిఎస్సికి ఇంక ఎడిషన్గా బిఎడ్ చేయమని అర్థం. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? ఇన్ ఎడిషన్ టు వస్తుంది. యూ షుడ్ కంప్లీట్ యువర్ బిఎడ్ ఇన్ ఎడిషన్ టు యువర్ బిఎస్సి. నువ్వు పూర్తి చేసినటువంటి బిఎస్సితో పాటు బిఎడ్ కూడా పూర్తి చేయు టీచర్ జాబ్ కొట్టడానికి అని చెప్పాడు. అకార్డింగ్ టు అంటే ప్రకారము, ఆ మీనింగ్ రాదు. ఇన్స్పైట్ ఆఫ్ అంటే అయినప్పటికీ, ఆ మీనింగ్ రాదు. ఇక్కడ ఏంటంటే నువ్వు బీఎస్సీ చేసావు కదా, బీఎస్సీతో పాటు అదనంగా బిఎడ్ కూడా కంప్లీట్ చేయి. దేనికోసం? టీచర్ జాబ్ కొట్టడానికి. కాబట్టి ఇన్ ఎడిషన్ టు, యూ షుడ్ కంప్లీట్ యువర్ బిఎడ్ ఇన్ ఎడిషన్ టు యువర్ బీఎస్సీ టు గెట్ ఏ టీచర్ జాబ్. అంటే అతను ఆల్రెడీ బీఎస్సీ పూర్తి చేసి ఉన్నాడు. సో నువ్వు బీఎస్సీ చేసి ఉన్నావు కాబట్టి దానికి బదులుగా దాంతో పాటుగా అదనంగా ఇన్ ఎడిషన్ టు యూ షుడ్ కంప్లీట్ యువర్ బిఎడ్ అని అనమాట. ఓకేనా? నెక్స్ట్, ద ఫిజికల్ డైరెక్టర్ ఆఫ్ అవర్ స్కూల్ సెలెక్టెడ్ మీ. ఫిజికల్ డైరెక్టర్, ఆ స్కూల్ యొక్క ఫిజికల్ డైరెక్టర్ సెలెక్టెడ్ మీ, నన్ను సెలెక్ట్ చేశాడు. డాష్ మై ఫ్రెండ్ గణేష్ ఫర్ టుమారోస్ మ్యాచ్. రేపు మ్యాచ్ కోసం గణేష్ బదులుగా నన్ను సెలెక్ట్ చేశాడు అని మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇన్స్పైట్ ఆఫ్ అంటే అయినప్పటికీ అని మీనింగ్ రాదు. ఇక్కడ ఇన్ ప్లేస్ ఆఫ్ వస్తుంది చెప్పాను. ఒక పర్సన్ ప్లేస్ బదులుగా ఇంకో పర్సన్కి బదులుగా.
ఒక దాని బదులుగా ఒక దాని ప్లేస్లో ఇంకో దాని, అంటే ఒక వస్తువుకి బదులుగా ఇంకొకటి, ప్లేస్లు ఒక వ్యక్తికి బదులుగా ఇంకొక వ్యక్తిని, ఆ సందర్భాల్లో ఏమొచ్చి చెప్పాను, ఇన్ ప్లేస్ ఆఫ్ అని వస్తుంది. ఏ హెడ్ ఆఫ్ రాదు. ఓకేనా. ద ఫిజికల్ డైరెక్టర్ ఆఫ్ అవర్ స్కూల్ సెలెక్టెడ్ మీ ఇన్ ప్లేస్ ఆఫ్ మై ఫ్రెండ్ గణేష్ ఫర్ టుమారోస్ మ్యాచ్ అనాలి. ఓకేనా. నెక్స్ట్ డాష్ ఈజ్ పావర్టీ హీ కంప్లీటెడ్ ఈజ్ పిహెచ్డి ఇన్ ఇంగ్లీష్. ఇందాక చెప్పాను డాష్ ఈజ్ పావర్టీ ఈ కంప్లీటెడ్ ఈజ్ పిహెచ్డి ఇన్ ఇంగ్లీష్. ఇందాక చెప్పాను ఐఏఎస్ ఆఫీసర్తో బిట్టి చెప్పాం, సేమ్ మోడల్ అనమాట. అంటే అతను పేదవాడైనప్పటికీ పేదరికంలో ఉన్నప్పటికీ అతను పిహెచ్డి కంప్లీట్ చేశాడు ఇంగ్లీష్లో అని అర్థం. సో ఇక్కడ వస్తుంది ఇన్స్పైట్ ఆఫ్ వస్తుంది, అయినప్పటికీ. ఓకేనా. ఇన్స్పైట్ ఆఫ్ హిజ్ పావర్టీ ఈ కంప్లీటెడ్ హిజ్ పిహెచ్డి ఇన్ ఇంగ్లీష్ అని అనాలి. ఇన్ ప్లేస్ ఆఫ్ రాదు. అలాగే ఇక్కడ ఇన్ ప్లేస్ ఆఫ్ రాదు. ఫర్ ద సేక్ ఆఫ్ అంటే ఒకదానికోసం అని అర్థం. అంటే మనం ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్టుంటే మ్యాచ్ వాళ్ళ టీం కోసం అతను బాగా కంటిన్యూగా గేమ్ ఆడాడు ఎంత ఆకలి ఉన్నప్పుడు అని చెప్పాం. ఒకదానికోసం ఒకరి కోసం అని చెప్పేటప్పుడు ఫర్ ద సేక్ ఆఫ్ అని చెప్పాలి. ఓకేనా. ఇది ఓన్లీ కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ సంబంధించి టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా. ఇందులో నుంచి మీకు అడుగుతుంది ఏది ఇచ్చినా సరే ఈ మీనింగ్స్ నేను ఇప్పుడు చెప్పినవన్నీ మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తే అదే మీనింగ్లో సెంటెన్స్ ఉందంటే ఈ కింద ఇచ్చిన మూడింటిలో ఉన్న మూడింటి యొక్క మీనింగ్స్ మీకు మైండ్లో ఉన్నట్లయితే ఈజీగా ఆన్సర్ చేస్తారు. ఇంకా ఇందులో 2 బిట్లు ఇస్తారు. ఇది మొదటి బిట్ మోడల్. రెండో బిట్ ఏంటంటే ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ ఉంటాయి. అంటే కొన్ని యాడ్జెక్టివ్స్ తర్వాత కొన్ని వెర్బ్స్ తర్వాత అవే ప్రిపోజిషన్స్ వస్తాయి. అవి కూడా టెక్స్ట్ బుక్లు ఇచ్చాడు, వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 19లోనే కొన్ని ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ మీద కూడా బిట్స్ వస్తాయి. అంటే కొన్ని యాడ్జెక్టివ్స్ అలాగే కొన్ని వెర్బ్స్ తర్వాత కొన్ని ప్రిపోజిషన్స్ ఫాలో అవుతాయి అనమాట. అవి మాత్రమే ఫాలో అవుతాయి. వాటి తర్వాత ఆ ప్రిపోజిషన్స్ మాత్రమే రాయాలి. వాటి మీద కూడా ఒక బిట్ అడుగుతుంది. సో 2 బిట్లలో మొదలంటే కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ మీద ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఈ ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ మీద కూడా ఒక బిట్ అడుగుతున్నాడు. కాబట్టి టెక్స్ట్ బుక్లు ఇచ్చినవన్నీ మీకు బోర్డు మీద రాయడం జరిగింది. ఇవి నేర్చుకుంటే మీకు ఆటోమేటిక్గా 1 మార్క్ అనేది ఈజీగా రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి అమేజ్డ్ తర్వాత ఎట్ అండి. అమేజ్డ్ తర్వాత ఎట్. అమేజ్డ్ ఇచ్చినట్టు తర్వాత మీరు ఎట్ అనే ప్రిపోజిషన్ రాయాలి. నెక్స్ట్ అడాప్ట్ తర్వాత టు. నెక్స్ట్ ఎగ్రీ తర్వాత 2 రకాలు వస్తాయండి. టు రావచ్చు, విత్ రావచ్చు. టు ఎప్పుడు వస్తుందంటే ఎగ్రీ తర్వాత డాష్ ఉంది, ఆ డాష్ తర్వాత ఒక ప్రపోజల్ ఉన్నట్లయితే ఏదో ప్రపోజల్ ఉన్నట్లయితే అప్పుడు టు రాయాలి. అలా కాకుండా ఎగ్రీ తర్వాత ఒక డాష్ ఇచ్చి ఆ తర్వాత ఒక పర్సన్ ఉన్నట్లయితే విత్ రాయాలి. సో ఎగ్రీ విత్ ఒక పర్సన్ ఉండాలి. ఎగ్రీ టు తర్వాత పర్సన్ కాకుండా సంథింగ్ ఏదో ఉండాలి. ఎగ్రీ టు సంథింగ్, ఎగ్రీ విత్ తర్వాత ఒక పర్సన్ ఉండాలి. ఎగ్రీ విత్ హెర్ అని. అప్లై టు. అప్లైతో 2 రకాల ప్రపోజల్స్ వస్తాయి. అప్లై ఫర్ అంటే సంథింగ్, అప్లై ఫర్ ద పోస్ట్ ఆఫ్ క్లర్క్ అని, అలా అప్లై ఫర్ అని అంటాం. అప్లై టు అంటే సంబడి, అంటే ఒక లీవ్ లెటరు ఒకరికి అప్లై చేసామని, మన ప్రిన్సిపల్కి అప్లై చేసామని. అప్లై టు ద ప్రిన్సిపాల్, అప్లై టు ద కలెక్టర్. ఆ విధంగా అప్లై తర్వాత టు రాయాలంటే ఈ టు అప్లై తర్వాత డాష్ ఉండి డాష్ తర్వాత ఒక పర్సన్ అన్నట్లయితే ఒక పర్సన్, సంబడి అంటే పర్సన్, అప్పుడు అప్లై టు ఉండి ఇక్కడ ఒక పర్సన్ ఉంటుంది. అప్లై టు తర్వాత ఒక పర్సన్ వస్తుంది. అప్లై టు సంబడి. అప్లై ఫర్ సంథింగ్, అప్లై ఫర్ ద పోస్ట్ అంటాం. అప్లై టు ద ప్రిన్సిపాల్, అప్లై టు ద కలెక్టర్. ఆ విధంగా. నెక్స్ట్ అండి ఎపీల్ తర్వాత టు రాయాలి. ఎపీల్ ఇస్తే మీరు వెంటనే టు అనే ప్రపోజిషన్ రాయాలి. నెక్స్ట్ ఎడిక్టెడ్ తర్వాత టు రాయాలి. ఎడిక్టెడ్ టు, ఎపీల్ టు. ఓకేనా. ఆ తర్వాత ఎఫ్రైడ్ తర్వాత ఆఫ్ రావాలి. ఎఫ్రైడ్ వచ్చిందంటే మనం ఆఫ్ అనే ప్రపోజిషన్ రాయాలి. ఆర్గ్యూ తర్వాత విత్ రాయాలి. ఆర్గ్యూ విత్ మై సిస్టర్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ ఏతోటే మన టెక్స్ట్ బుక్లో ఇక్కడ ఇది కూడా ఇచ్చిండే అక్వైంటెడ్ తర్వాత విత్ రాయాలి. విత్. ఓకేనా. నెక్స్ట్ బిలాంగ్ తర్వాత టు రాయాలి. బిలాంగ్ టు ఆ విధంగా. బిలాంగ్ తర్వాత టు రాయాలి. బిలీవ్ తర్వాత ఇన్ రాయాలి. బిలీవ్ ఇన్. బ్యాడ్ తర్వాత ఎట్ రాయాలి. బ్యాడ్ ఎట్. అలాగే గుడ్ తర్వాత కూడా ఎట్ రాయాలి. గుడ్ ఎట్. బ్యాడ్ ఎట్, గుడ్ ఎట్. క్యాపబుల్ ఆఫ్. డెడికేట్ తర్వాత టు, డెడికేటెడ్ టు అంటాం. డిపెండ్ ఆన్ రాయొచ్చు, అపాన్ రాయొచ్చు. డిపెండ్ అపాన్. డ్రెస్డ్ తర్వాత డ్రెస్డ్ ఇన్ కలర్స్ అంటాం. అలాగే డ్రమ్ట్ ఆఫ్, DREAMT, డ్రమ్ట్ ఆఫ్. ఓకేనా. నెక్స్ట్ ఫేమస్ తర్వాత ఫర్ రాయాలి. ఫేమస్ ఫర్. అలాగే
ఫాండ్ ఆఫ్ అని ఉంటాం. ఫేమస్ తర్వాత ఫర్ వస్తుంది, ఫాండ్ తర్వాత ఆఫ్ వస్తుంది. 10th క్లాస్ లెవెల్లో మాత్రమే. ఇక డెప్త్ కావాలంటే ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ నేను చాలా వీడియోలు నేను అప్లోడ్ చేస్తున్నాను నా ఛానల్లో, మీకు అందుబాటులో ఉంటాయి. మీకు ఏ వీడియో కావాలని ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి ఆ టాపిక్ పేరు ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ అని టైప్ చేసి @ అని పెట్టి వెంటనే స్పేస్ లేకుండా MURTHYSIR మూర్తి సార్ అని కొట్టినట్లయితే మీకు ఆ ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ అన్ని వీడియోలన్నీ మీకు అందుబాటులో ఉంటాయి. 10th క్లాస్ వరకు మాత్రం చెప్తున్నాను, వాళ్ళకి ఉపయోగపడేవి, ఎగ్జామ్లో వచ్చేవి మాత్రమే. సో ఫేమస్ తర్వాత ఫర్ రాయాలి, ఫాండ్ తర్వాత ఆఫ్ రాయాలి, గుడ్ తర్వాత గుడ్ అట్, బ్యాడ్ అట్, జెలస్ తర్వాత ఆఫ్ రాయాలి, జెలస్ తర్వాత ఆఫ్, ఫాండ్ తర్వాత ఆఫే. నెక్స్ట్ కీన్ తర్వాత ఆన్. నెక్స్ట్ అంటే లిజన్ తర్వాత లిజన్ అన్నా లిజనడ్ అన్నా. సో ఓకేనా, ఆ విధంగా వెర్బ్ యొక్క ఇది వెర్బ్ అని చెప్పొద్దు దానికి, వెర్బ్ 2 ఇచ్చినా ఏది ఇచ్చినా 2 వస్తుంది, లిజన్ 2. ఓకేనా, మ్యారీడ్ తర్వాత మ్యారీడ్ టు అని వస్తుంది. నెక్స్ట్ ప్రౌడ్ ఆఫ్, జెలస్ ఆఫ్, ఫాండ్ ఆఫ్. నెక్స్ట్ రిఫర్ తర్వాత TO2 అని ప్రిపోజిషన్ రాయాలి. రెస్పాన్సిబుల్ ఫర్ అని రాయాలి. రిజల్ట్ తర్వాత రిజల్ట్ ఇన్ అని రాయాలి. రిజల్ట్ ఇన్, రెస్పాన్సిబుల్ ఫర్, రిజల్ట్ ఇన్ రాయాలి. నెక్స్ట్ చూడండి ఇక్కడ ప్రివెంట్ తర్వాత ప్రివెంట్ ఫ్రమ్. ఎక్స్ప్లెయిన్డ్ తర్వాత ఎక్స్ప్లెయిన్ టు అనాలి, ఎక్స్ప్లెయిన్ టు. అలాగే ప్రివెంట్ ఫ్రమ్. నెక్స్ట్ అండి సారీ తర్వాత ఫర్. సౌట్ తర్వాత సౌట్ ఎట్ అనాలి, సౌట్ ఎట్ అనాలి. నెక్స్ట్ అంటే సఫర్ ఫ్రమ్, ప్రివెంట్ ఫ్రమ్, సఫర్ ఫ్రమ్. ఓకేనా, అలాగే రికవర్ ఫ్రమ్. ఇక్కడ చూడండి రికవర్ ఫ్రమ్, సఫర్ ఫ్రమ్, రికవర్ ఫ్రమ్. అలాగే ప్రివెంట్ ఫ్రమ్. నెక్స్ట్ అండి సాకెట్, షాక్ ఎట్. సిమిలర్ టు. ఓకేనా, సిమిలర్ టు. సెడ్ తర్వాత సెడ్ టు వస్తుందండి, సెడ్ తర్వాత సెడ్ టు. హీ సెడ్ టు మీ, లేదా షీ సెడ్ టు, లేదా హీ సెడ్ టు హెర్. ఆ విధంగా సెడ్ టు వస్తుంది. థింక్ తర్వాత ఆఫ్ వాడతాం, థింక్ ఆఫ్. నెక్స్ట్ అండి టెర్రిఫైడ్ తర్వాత ఆఫ్. ఐ వాజ్ టెర్రిఫైడ్ ఆఫ్ హెర్. నెక్స్ట్ అన్అకస్టమడ్ టు. అకస్టమడ్ తర్వాత 2 రాయాలి, అన్అకస్టమడ్ తర్వాత 2 రాయాలి, అకస్టమడ్ టు. నెక్స్ట్ వెయిట్ తర్వాత వెయిట్ ఫర్ అనాలి, వెయిటింగ్ ఫర్ యూ, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అంటాం కదా. నెక్స్ట్ టాక్ టు. నెక్స్ట్ లాయల్ తర్వాత 2 రాయాలి, లాయల్ టు. రికవర్ ఫ్రమ్, ప్రిఫర్ తర్వాత ప్రిఫర్ టు. అలాగే రిప్లై తర్వాత రిప్లైడ్ టు రాయాలి, రిప్లైడ్ టు. నెక్స్ట్ వండర్ తర్వాత వండర్ ఎట్. ఇవి ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్. ఇవి ఇలా నేర్చుకుంటే వీటి మీద టెక్స్ట్ బుక్లు కూడా బిట్స్ ఇచ్చాడు, ఆ బిట్స్ కూడా ఆన్సర్ ఇప్పుడు చేద్దాం. ఓకేనా, ఇప్పుడు దీని మీద కొన్ని బిట్స్ చూడండి ఫ్రెండ్స్. టెక్స్ట్ బుక్లు ఇచ్చినవి ఆల్రెడీ 2023 జూను అలాగే ఏప్రిల్ ఇచ్చిన 2 బిట్లు కూడా మీకు అందులో రాయడం జరిగింది. ఇది ఏప్రిల్ మన 2023లో ఇచ్చినటువంటి పబ్లిక్లో ఇచ్చినటువంటి బిట్ ఏంటంటే ఫస్ట్ బిట్టు సిద్ధు ఈజ్ గుడ్ డాష్ ఇంగ్లీష్. అంటే ఇంగ్లీష్లో బాగా ప్రావీణ్యం ఉందని. ఓకేనా, కాబట్టి అటువంటి సందర్భాల్లో గుడ్ తర్వాత ఏం వాడతాము, గుడ్ ఎట్ అని చెప్పాను. గుడ్ ఎట్, బ్యాడ్ ఎట్ అని రాస్తాం. ఓకేనా, సిద్ధు ఈజ్ గుడ్ ఎట్ ఇంగ్లీష్. అలాగే బ్యాడ్ ఇచ్చిన బ్యాడ్ ఎట్ అని రాస్తాం. ఆఫ్ రాయము, ఇన్ రాయము. ఓకేనా, నెక్స్ట్ ఈ మనం 10th క్లాస్లో అయితే ఆన్సర్ చూసుకున్న ఆన్సర్ని ఈ బ్లాంక్స్లో ఫిల్ చేయాలి. ఎందుకంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ప్రపోజిషనల్ ఫ్రేజెస్ ఆర్ ప్రపోజిషన్స్ గివెన్ ఇన్ బ్రాకెట్స్ అని అంటారు. బ్రాకెట్లు ఇచ్చిన వాటిల్లో సూటబుల్ దాన్ని తీసుకొచ్చి బ్లాంక్లో ఫిల్ చేయమంటాడు, కాబట్టి రాయాలి 10th క్లాస్ వాళ్ళు. ఓకేనా, ఆగ్రా ఈజ్ ఫేమస్ డాష్ ద తాజ్మహల్. ఆగ్రా తాజ్మహల్కి బాగా ప్రసిద్ధి. ఫేమస్ తర్వాత ఏం చెప్పాను, ఫర్ రావాలి. ఓకేనా, ఫర్ రావాలి, ఆన్సర్ ఫర్ వస్తుంది కదా. ఫేమస్ ఆఫ్ రాదు, ఫేమస్ ఫ్రమ్ రాదు, ఫేమస్ ఫర్ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ సి లిజనడ్ డాష్ ఆల్ మై ప్రాబ్లమ్స్. లిజనడ్ తర్వాత లిజనడ్ తర్వాత లిజన్ టు వస్తుంది. ఎట్ రాదు, ఆఫ్ రాదు. ఆల్రెడీ మీకు చెప్పిన లిస్టులో నుంచే వస్తాయి. ఓకేనా, నెక్స్ట్ హీ వాజ్ వెరీ ఫాండ్ తర్వాత ఆఫ్ రావాలని చెప్పారు. ఫాండ్ ఆఫ్ జిమ్మీ అంటే అతనికి బాగా ఇష్టంగా ఉండేది అనమాట. ఫాండ్ ఆఫ్. ఓకేనా, జిమ్మీ. హీ వాజ్ వెరీ ఫాండ్ ఆఫ్ జిమ్మీ. ఓకేనా, హీ ఈజ్ ఫాండ్ ఆఫ్ స్వీట్స్. అంటే అతనికి స్వీట్స్ అంటే ఇష్టం. ఫాండ్ ఆఫ్ అంటే ఇష్టం అర్థం. నెక్స్ట్ ఐ ఆమ్ సారీ డాష్ ఇట్. అంటే ఒక 2 బిట్లు గత పబ్లిక్లు ఇచ్చినవి, మిగతా టెక్స్ట్ బుక్లు ఇచ్చినవి కొన్ని మీకు చెప్పాను. మిగతా టెక్స్ట్ బుక్లు ఇచ్చిన బిట్స్ని నేను చెప్పినటువంటి లిస్ట్, దీని ముందు చెప్పిన లిస్ట్ కదా, ఆ లిస్ట్లో ఉన్నట్టు మీరు ఆన్సర్లు ఈజీగా ఫిల్ చేయొచ్చు. ఓకేనా, సో ఐ ఆమ్ సారీ డాష్ ఇట్. సారీ తర్వాత సారీ ఫర్ ఇట్ అనాలి, ఫర్. ఓకేనా, ఫర్ రాయాలి, సారీ ఫర్ ఇట్ అని చెప్పాలి.
నెక్స్ట్ అండి కుమార్ వాజ్ ఎఫ్రైడ్. ఎఫ్రైడ్ ఇచ్చాడంటే ఆఫ్ పెట్టడమే, కళ్ళు మూసుకుని ఎఫ్రైడ్ ఆఫ్ అనాలి, ఇంకేమీ లేదు. ఓకేనా? సో కుమార్ వాజ్ ఎఫ్రైడ్ ఆఫ్ హిజ్ ఎనిమీస్ అనాలి. ఓకేనా? నెక్స్ట్ ఐ వాజ్ టెర్రిఫైడ్. టెర్రిఫైడ్ తర్వాత ఏమొస్తుంది చెప్పను? ఆఫ్. టెర్రిఫైడ్ ఆఫ్ హెర్ అని రాయాలి. టెర్రిఫైడ్ ఆఫ్ హెర్. ఐ వాజ్ టెర్రిఫైడ్ ఆఫ్ హెర్ అని రాయాలి. ఓకేనండి? నెక్స్ట్ మై ప్రాబ్లమ్స్ ఆర్ వెరీ సిమిలర్. నా ప్రాబ్లమ్స్ నీ ప్రాబ్లమ్స్ లాగే ఒకేలా ఉన్నాయండి. సిమిలర్ టు యువర్స్. సిమిలర్ తర్వాత ఏం చెప్పాను మీకు ఆల్రెడీ లిస్ట్లో? టు అని చెప్పాను. సిమిలర్ టు అని రాయాలి. ఓకేనండి? సిమిలర్ టు అని రాయాలి. నెక్స్ట్ అండి ఆల్ లాస్ట్ వింటర్ శరత్ సఫర్డ్ డాష్ కాఫ్స్ అండ్ కోల్డ్స్. సఫర్డ్ ఫ్రమ్, రికవర్ ఫ్రమ్, ప్రివెంట్ ఫ్రమ్, ఈ మూడిట్ల తర్వాత ఫ్రమ్ వస్తుంది చెప్పాను. సఫర్డ్ తర్వాత ఫ్రమ్ రాయాలి. ఫ్రమ్ రాయాలి. ఓకేనా? ఇది టెక్స్ట్ బుక్లో కొన్ని బిట్స్కి మీకు ఆన్సర్ చెప్పాను. మిగతా బిట్స్ అని కూడా మీకు ఇచ్చినటువంటి లిస్ట్లో దీని ముందు చెప్పిన లిస్ట్ అంతా కూడా ఫిక్స్డ్ ప్రపోజన్స్, వాటి ప్రకారం మీరు ఆన్సర్లు ఈజీగా ఫిల్ చేసేయండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూడండి టెక్స్ట్ బుక్లు ఇచ్చింది ఒక డిఫరెంట్ తర్వాత రెండు రకాల ప్రపోజల్స్ వస్తాయి. డిఫరెంట్ ఫ్రమ్, డిఫరెంట్ టు. మరి డిఫరెంట్ ఫ్రమ్ అని ఎప్పుడు పెడతాం, డిఫరెంట్ టూని ఎప్పుడు పెడతాం అంటే డిఫరెంట్ ఫ్రమ్ అనేది ప్లూరల్తో, అంటే సపోజ్ నా కారుని ఎక్కువ మంది మిగతా వాళ్ళ కారుతో పోల్చినప్పుడు డిఫరెంట్ ఫ్రమ్, డిఫరెంట్గా ఉంది నా కారు మిగతా వాళ్ళ కారుతో, అంటే ఇద్దరు ముగ్గురు. ప్లూరల్ అంటే ఎక్కువ మందితో డిఫరెంట్గా ఉండేటప్పుడు ఫ్రమ్ వాడతాం. సింగులర్గా ఉండేది నా కారు అతని కారు డిఫరెంట్గా ఉందని చెప్పేటప్పుడు డిఫరెంట్ టూ వాడతాం. ఓకేనా? ఇదండి. అలాగే మీకు ఇందాక అగ్రీ టు, అగ్రీ విత్. పెర్సన్ వస్తే అగ్రీ తర్వాత ఐ, చూడండి ఇక్కడ ఐ అగ్రీ డాష్ యూ. ఇక్కడ డాష్ తర్వాత పెర్సన్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? విత్ వస్తుందన్నమాట. సో అగ్రీ తర్వాత డాష్ ఉంటే ఆ పక్కన పెర్సన్ ఉంటే అగ్రీ విత్ యూ వస్తుంది. ఓకేనా? పెర్సన్ కాకుండా సంథింగ్ ఏదైనా ప్రపోజల్ ఏదైనా ఉన్నట్లయితే అగ్రీ టు అని వస్తుంది అక్కడ. ఆ విధంగా చూసుకోవాలి. ఓకేనండి? ఇది క్వశ్చన్ నెంబర్ 19 సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. 10th క్లాస్లో ఇలా వీటిని ప్రిపేర్ అయితే చాలు, వీటి నుంచే ఒక బిట్టు మీకు రావడం అనేది జరుగుతుంది. ఓకేనా?